హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో హార్ట్ అటాక్స్తో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతే మరికొందరు జిమ్లో వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజెంట్ లైఫ్ స్టైల్ కారణంగా చిన్న వయసులోనే గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. లైఫ్ స్టైల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని కొన్ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండెపోటును తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. శారీరక శ్రమ. మీరు ఎంత బిజీగా ఉన్నా డైలీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలా అవసరం. అంటే మనం ఎక్సర్సైజెస్ కోసం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కేటాయించాలి. భారీ ఎక్సర్సైజెస్ కాకుండా సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అందుకు వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. సాధారణ ఎక్సర్సైజ్ కూడా హార్ట్ అటాక్స్ని తగ్గిస్తాయని కార్డియాలజిస్టులు అంటున్నారు. సైక్లింగ్, డ్యాన్స్, గార్డెనింగ్ వంటి పనులు గుండెను సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇలా చేయడం ద్వారా ప్రమాదం కనీసం 30% తగ్గే అవకాశం ఉంది. ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ సరిగ్గా పనిచేయాలంటే మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా ఉండాలి. అనేక సమస్యలు మనకు ఆహారం నుండే వస్తాయి. ఈ సమస్యలకు పరిష్కారం కూడా ఆహారంలోనే ఉంది. అందువల్ల డైలీ ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ చేసుకోవడం చాలా అవసరం. అంతేకాదు లీన్ ప్రోటీన్ అధికంగా ఉండే మాంసాలు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అంటే మనం వంట కోసం రెగ్యులర్గా వాడే ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం చాలా మంచిది. బీన్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆహారాలన్నింటినీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ కొంతవరకు తగ్గించుకోవచ్చు. వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా తీసుకుంటే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. మనశ్శాంతి. ప్రెషర్ పెరిగే కొద్దీ హార్ట్ అధికంగా శ్రమ పడుతుంది. దాని పనితీరు మారుతుంది. ఇలా మారడం వల్ల మనకి తెలియకుండానే హార్ట్ అటాక్కి గురయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. మన మైండ్లో ప్రెషర్ పెరిగే కొద్దీ మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది హార్ట్ అటాక్కు దారితీస్తుంది. కొన్నిసార్లు ఒత్తిడి వల్ల మనం ఎక్కువగా తినడం, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం, సిగరెట్లు తాగడం వాటికి దారి తీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రెషర్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రెషర్ తగ్గించుకోవాలంటే డైలీ 10 మినిట్స్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రాణాయామం, మెడిటేషన్, యోగా చేస్తే చాలా మంచిది. మనం ఎవరినైతే క్లోజ్గా ఫీల్ అవుతామో వాళ్ళతో సమయం గడపడం చాలా మంచిది. మ్యూజిక్ వినడం వల్ల కూడా ప్రెషర్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. మొత్తం మీద సంతోషంగా ఉండటానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేస్తే మన హార్ట్ సురక్షితంగా ఉంటుంది. మంచి నిద్ర లేకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది మన శరీరంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల హార్ట్ రేట్లో మార్పులు వస్తాయి. హార్మోన్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల హార్ట్ అటాక్కి గురయ్యే ఛాన్సులు ఉంటాయి. అందుకే డైలీ 7 to 9 అవర్స్ నిద్రపోవడం చాలా ముఖ్యం. మన హార్ట్ని సురక్షితంగా ఉంచుకోవడానికి నిద్ర చాలా అవసరమని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మన హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా మెడికల్ చెకప్స్ అనేవి చేయించుకోవాలి. అవి ఏంటంటే బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్ని క్రమం తప్పకుండా రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం వెయిట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మన బాడీలో కొలెస్ట్రాల్, బీపీ లక్షణాలు వెంటనే కనిపించకపోవచ్చు. సో రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం వల్ల మనం తొందరగా అవగాహన తెచ్చుకొని దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. అందుకని రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అనేవి ఈ రోజుల్లో చాలా ముఖ్యం.